సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని 1924లో మళ్ళీ సీఎం చేసి మనందరి కోరికలన్నీ తీర్చుకుందామని ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారిని 1924లో మళ్ళీ సీఎం చేసి మనందరి కోరికలన్నీ తీర్చుకుందామని చూడాలని ఉందే. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ गलाव से पानी आ गया ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు ఏంట్రా? ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. జగన్ కు సీఎం పదవి ఇవ్వడం అంటే దాని అర్థం అరడజన్ దొంగలు గజ దొంగలుగా దోచుకోవడం, పంచుకోవడం, తినడం. దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. సన్న బియ్యం ఇస్తానని చెప్పి ఎవడు చెప్పాను? నీ అమ్మ మొగుడికి వచ్చి చెప్పిన సన్న బియ్యం ఇస్తానని. నువ్వేనా ఫోన్లో మాట్లాడింది? అవునండి. ఏం మాట్లాడా? నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదికి వచ్చినట్టు. నీకు ఇంకా 45 ఏళ్ల టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. నీ సేటు నీ వల్లే చచ్చిపోయి తెలుసా? జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీషు ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడతాడు. ఇంగ్లీష్ కాదు కదా, ఇక్కడ మాకు కావాల్సిన తెలుగు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పిచ్చి పట్టినట్టే నాకు ఆయన మెంటల్ కండిషన్ మీద నాకు జెన్యున్ గా కన్సర్న్ ఉంది. ఒక చెల్లెలిగా అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఐ వాంట్ హిస్ మెంటల్ హెల్త్ టు బి ఫైన్ అండ్ సౌండ్. చెడు చేసిన సార్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. ఇంకోసారి చెడు చేసిన సార్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తీసుకెళ్ళి తగలబెట్టేసేయండి. మా అమ్మని తిట్టారు, మా నాన్నని తిట్టారు, మా అమ్మని తిట్టారు, మా కొడుకుని తిట్టాడు అని చెప్పి అటు చూడు బే. నా కూతురు మీద నా కొడుకు ఫొటోస్ వాటిని వల్గర్ గా చేసి, అమ్మా సావిత్రి వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. శాసనం అన్నవాడిని శాసనసభ గేటు కూడా తాకని. ఇది దీని ముఖానికి గేటు కాదు కదా, దీనికి దమ్ముంటే దీనింటి గేటు దాటము. ఏ రోజు జైలు వేస్తారో కూడా తెలియదు. 3,000 కోట్లు సంపాదించింది. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. నేను అసలు అదే అనుకుంటాను, అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్న దేవునికి దేవుడు నమ్మరు ఆలకించాడు. పవన్ కళ్యాణ్ గారికి 4 పెళ్లి, 4గో పెళ్ళాం జగనా? చెప్పు, 4గో పెళ్ళాం జగనా? గట్టిగా అనుకో అవుతుందిలే. నాకు ఆశీర్వదించడం ఎవరు లేరు. కావాలంటే మీ నాన్నగారు ఆశీర్వాదం తీసుకో. మా నాన్నగారు ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు లేడు. ఇంట్లో ఉన్న నా భార్యను తిడతాడు, పెళ్ళాం అంటాడు. ఈ 4గో పెళ్ళానికి ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. వేసేసాడు, బాగా వేసేసాడు. జగనన్న 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 వీళ్ళందరి తరఫున కూడా మహిళా అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న.
అన్న గొడ్డలి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నట్టు తెలిసిపోతే అంతే. పాపం రానిలేమో రాని పాపం రానిలేప రాని పాపం ఎందుకు వెళ్ళవురా? ఏం మాయరాక నీకు? అటు చూడు, 7 గాడిదల వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. చూడు, 7 గాడిదల వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. స్టార్టింగ్ లోనే ఇంత ఇన్సల్టా? చచ్చినా నేను ఇక్కడ చదవను. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ? నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. అటు చూడు బే. నాబోటి పాపాలు చేసేవాడు వెళ్ళి అడుక్కున్నాడు అనుకో అధ్యక్ష, చూసేవాళ్ళు అందరూ ఆనందపడతారు. వీడు ఎన్ని పాపాలు చేశాడు, వీడికి ఆఖరికి ఏం కర్మ పట్టింది, మంచి దేవుడు మంచి శిక్ష వేసాడని చెప్తారు. నేననేవాడిని ఈరోజు ఇక్కడ ఉన్నానంటే సార్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను ఉండలేను. నా బతుబతి లేదు, నేను బతకలేదు సార్. నా బతుబతి లేదు, నేను బతకలేదు సార్. అందరికీ నమస్కారం. నా వైసీపీ కుటుంబానికి నా తరఫు నుంచి ఉడతా భక్తి సాయంగా నేను అందిస్తున్నటువంటి ఒక చిన్న కానుక. గెట్ రెడీ ఫోక్స్, సిద్ధం. అంటే పండుగ ఫ్రెండ్స్, మీరు అన్నం బాగా వేసుకునే పండుగ ఫ్రెండ్స్. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, చేసేస్తా. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ చేస్తా. ఇంకో ఛాన్స్ ఇవ్వండి. తాతగారు చాయ్ తాగుతున్నారు. తాత ఓటు ఎవరికి ఇస్తారు? ఓటు ఎవరికి? ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. అయిపోయి. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.